తిన్నంటే గుర్తొచ్చింది. ఈ విషయం మిమ్మల్ని అడగాలి. చెప్పండి. 'హృదయకాలేయం' 2014లో రిలీజ్ అయినప్పుడు మిమ్మల్ని ఎలా చూసామో ఇప్పుడు అంతకంటే యంగ్‌గా కనబడుతున్నారు. ఏంటి సీక్రెట్? అయి ఏం లేదండి. జస్ట్ ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేయడం. ఆ! డాన్స్ ప్రాక్టీస్‌కి వెళ్తుంటే ఖాళీ ఉంటే హ్మ్. ఏదో జిమ్ చేయడం, వాకింగ్ చేయడం అంతే. జిమ్, వాకింగ్, డాన్స్ ప్రాక్టీస్ ఓకే. ఫుడ్ పరిస్థితి ఏంటి? ఏం తింటారు? ఫుడ్ ఏం మామూలండి. ఇంట్లో ఏది మామూలు వండితే అదే. అంతేనా? అంతే. ఏమో అంటే నేను బేసిక్‌గా మీ స్టేటస్‌లు చూస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా ఇన్ని కూరగాయ ముక్కలు కట్ చేసుకొని బౌల్‌లో పెట్టుకొని తింటా ఉన్నట్టు కనబడతారేంటి? అంటే కొంచెం ఏమైనా ఫ్రీ ఉంటే మా ఇంట్లో చిన్న చిన్న కూరగాయలు కట్ చేసి ఇస్తారు. ఆ! అవి అప్పుడప్పుడు స్టేటస్‌లు పెడుతుంటా. అంటే ఊరికే సరదాగా తింటుంటా. నేనేమనుకుంటున్నానంటే మొత్తం అవే తిని బతుకుతుండేమో సంపు అనుకున్నా. గారు చక్కగా మేకల ఆకులు తిన్నట్లు మా సంపు గారు మొత్తం అంతా కూరగాయలే తింటారేమో అని చెప్పేసి అంటే మనకు అనుకుంటున్నా. ఒక సామెత ఉంటుందండి. ఆకులు తిన్న మేక కొండ ఎక్కుతుంది, మేకను తిన్న మనిషి బెడ్ ఎక్కుతాడు. ఏయ్! వాట్ ఏ లాజిక్. సో అంతే ఇప్పుడు కదా. మీరు మేకని తింటారా? ఆకుని తింటారా? జస్ట్ ఈ మిడిల్లో తింటా. మిడిల్‌లో అటు తింటారు. మేకను తిన, ఇటు ఆకను తిన. మిడిల్‌లో అంటే కోడిని తింటారా ఏంటి కొంపదీసి? పెద్ద నాన్ వెజ్ తక్కువే. ఓకే. ఉమ్. మీరు పెద్ద ఫుడ్డీ కాదా? కాదు. హ్మ్. బతకడానికి తింటారు. మాలా తినడానికి బతకరన్నమాట. అంటే నేను ఫుడ్ ఫ్రీని కాదు. హ్మ్. ఇప్పుడు నా ఆకలి అయినప్పుడు టైంకి ఏది ఉంటే అది తినేస్తా. హ్మ్. బట్ రియల్లీ గ్రేట్. అంటే చేతి నిండా డబ్బులున్నా, పెట్టడానికి ప్రొడక్షన్ నిండా ఫుడ్ ఉన్నా గానీ, ఆ, జస్ట్ చాలా లిమిట్‌గా తినడం అనేది చాలా పెద్ద విషయం. ఆ. మీలాంటి గొప్ప గొప్ప సెలబ్రిటీస్‌కి మాత్రమే ఇలాంటివి అయ్యో సాధ్యం. చాలా చిన్న లేదు లేదు, చాలా మంది ఉంటారు. కాకపోతే అది మనకు బయటికి రాదు. ఓకే. సో కమింగ్ టు ది టాపిక్. 'సోదర' సోదర ఎలా ఉండబోతుంది 'సోదర'? ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా. ఒక హ్మ్. అన్నదమ్ముల మధ్యన ఒక కుటుంబ కుటుంబ కథా చిత్రం. అంటే ఒక వేటున్న అన్న క్యారెక్టర్. హ్మ్. హైదరాబాద్ పల్లెటూరులో జీవనం. హ్మ్. హైదరాబాద్ వెళ్ళి బాగా చదువుకుని ఏదో చేయాలనుకున్న ఓ తమ్ముడు, బాధ్యత గలటువంటి ఒక సోడా ఫ్యాక్టరీ, ఓ పెళ్లి చేసుకోవాలన్న కోరిక, ఓ అందమైన అమ్మాయి సెట్ అయిందని ఊరు వాళ్ళందరూ అరే భలే లేట్ అయినా భలే దొరికిందంట అమ్మాయి అంటే ప్రతి వాళ్ళకి నోట్లో పండులాగా అందరికి బాగుంటాడు అనమాట. ఊరు వాళ్ళందరికీ ఏంటంటే ప్రేమ. హ్మ్. అలాంటి ఒక పల్లెటూరి నేపథ్య హ్మ్. గానమా నేపథ్య సినిమా. దీనికి మోహన్ అని ఫస్ట్ టైం డైరెక్టర్. ఓకే. సంజయ్ అని తను అంతకుముందు బేవర్స్ అని ఒక సినిమాకి ఆ! హీరోగా చేశాడు. ఓకే. తను నేను కలిసి చేశాను. బాబు మోహన్ గారు మీ ఫాదర్ ఫాదర్ క్యారెక్టర్ క్యారెక్టర్, చేశారు కదా? యాహ్! ప్రభావతి గారు మదర్ మదర్ క్యారెక్టర్, అవును. బాబా భాస్కర్ మాస్టర్ మేనమామ క్యారెక్టర్. హ్మ్. ఒక చిన్న డ్రామా. మంచి ఆర్టిస్టులు మీరు కానివ్వండి. కాకపోతే మీ బ్రదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ నాకంత బాగా తెలీదు. 'బాబు మోహన్' గారంటే అమ్మ వెర్సటైల్ యాక్టర్ ఆయన. అండ్ 'ప్రభావతి' గారు ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్ టైమ్స్‌లో చాలా ట్రెండ్ అవుతున్న అవును ఆర్టిస్ట్ అవును ఆవిడ. అవును అవును. అన్ని సినిమాల్లో హిట్ అన్ని సినిమాలన్నీ సినిమాలు ఆమె. అంటే హిట్ సినిమా 'ప్రభావతి' గారు ఉన్నారంటే మాక్సిమం ఇండస్ట్రీలో హిట్ అయిపోతుంది ఆ మూవీ. అవునండి. రీసెంట్ టైమ్స్‌లో 'కోర్ట్' గానివ్వండి, అవును అండ్ ఆ 'బొంబాయి చట్నీ' సినిమా ఒకటి ఉంటది. ఏంటిదది అవును 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అవును గానివ్వండి. మంచి అన్ని సినిమాలు. ఆ సినిమా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఆవిడ. ఆవిడతో కూడా మొన్ననే మాట్లాడడం జరిగింది. పాపం ఆ. ఆవిడ సెట్‌కొచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు. ప్రియదర్శి గారి షూట్ ఏదో అవుతుందని. ఆహాహా. అన్‌ఫార్చునేట్‌గా నాకు అప్పుడు వేరే షూట్స్ అప్పటికే స్కెడ్యూల్ అయ్యి ఉండడం వల్ల ఆవిడ ఇంటర్వ్యూ మిస్ అయ్యాను నేను. బట్ రియల్లీ అండి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా మీరు చెప్పిన కాన్సెప్ట్ కూడా ట్రైలర్ కూడా చాలా బావుంది. అవును. అండ్ కాకపోతే ఏంటంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కదా ఇది. కొంచెం లేట్ ఎందుకు ఇంత డిలే అయింది? దానికి చాలా కారణం. ఎలా అనిపించింది సార్ 'బాబు మోహన్' గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం? ఫైన్ నాకు చెప్పినప్పుడు అంటే తన సీనియర్, తన సినిమాలు చూస్తూ పెరిగాము. ఎలా ఉంటుంది తనతో వర్క్ అని చిన్న భయం ఉండే. హ్మ్. కాకపోతే గురుగారు సెట్కి వచ్చిన తర్వాత అసలు ఆయనతోటి ఒక 10-15 డేస్ షూటింగ్ చేసిన తర్వాత తను లేని రోజు అంత చాలా వెళ్తీ ఉండేది. గురువుగారు లేని వెళ్తీ హ్మ్. చాలా బాగుండేది. అంటే ఏదన్నా సీన్ ఏదైనా ఇలా కాదు ఇలా అనుకున్నప్పుడు తను ఇలా వేస్తే బాగుంటుందని ఒకసారి ట్రై చేసి నువ్వు ఇలా చెప్పు నువ్వు ఇలా చెప్పు అని చెప్పేసి చాలా సజెషన్స్ కూడా ఇచ్చేవాళ్ళా? చాలా ఇచ్చాడండి. ఓకే. అవి తీసుకునేవాడు డైరెక్టర్. మేబీ మీరు కూడా మేబీ అంటే మీకు ఆయనకి కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆహ్, మీరు హీరో అయినప్పటికీ కూడా కామెడీని బాగా పండిస్తారు. సో, మీకు అలాంటి కమెడియన్స్‌తో కలిసి వర్క్ చేయడం కూడా మీకు ఒక రకమైన ప్లస్ చాలా ఉంటుంది ప్లస్ కదా! చాలా ప్లస్. యెస్. బాగా యెస్. ఎంజాయ్ చేస్తారు ఆ కాంబినేషన్ అంతా. అవునవును. కాంబినేషన్. ఇప్పుడు ఇందులో కూడా మేము ఆ కామెడీ టైమింగ్‌ని ఎంజాయ్ చేస్తామా బాగా? ఎంజాయ్ చేస్తారు. ఓకే. బట్ కాకపోతే కొంచెం ఎమోషన్ ఉంటుంది.
దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. నాకు అదేనండి, కొబ్బరిమట్ట, హృదయకాలయం, సింగం 1, 2, 3 లాంటి మూవీస్ చూసిన తర్వాత ఆ మధ్యలో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ ఒక 2 years అయిపోతుంది. అవును. సో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ చూసినప్పుడు సంపు గారు ఏడవడం మేము కొంచెం చూసాం ఆ మూవీలో. ఎప్పుడు నవ్వించే సంపు గారు ఏడిపించగలరా అని చెప్పేసి మేము ఆ సినిమాతోటే ఫస్ట్ టైం. మీరంటే ఎలా మీరు అంటే ఆ మూవీ చేయడానికి అంత ధైర్యం ఎలా చేశారు? బికాస్ సంపూర్ణేష్ బాబు గారు అనేసరికి కంప్లీట్గా పీపుల్ కామెడీ టైమింగే ఎక్స్పెక్ట్ చేస్తారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కొంచెం మాస్ ఆడియన్స్ కి కొంచెం ఎక్కువ చేరువలో ఉంటారు మీరు. డాన్స్లు, ఫైట్లు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మీ డాన్స్ అయితే అల్టిమేట్ ఏమన్నా, అసలు ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉంటే బాగుండండి. మీరు వేసే స్టెప్స్ మామూలు స్టెప్స్ కాదు, అలాంటి ఏమీ లేకుండా మార్టిన్ లూథర్ కింగ్ చేశారు. హృదయ కాలేయంలో మీరు వేసే ఆ స్టెప్ అసలు అది అల్టిమేట్. ఆ స్టెప్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డాన్సర్ కూడా వేయలేదండి ఆ స్టెప్. సరే, అలాంటి సంపూర్ణేష్ బాబు గారు సడన్ గా మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మూవీ చేయడానికి ఏంటి అసలు మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం ఏం లేదండి, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మన సంపూర్ణ బాబు ఇంకో కోణంలో చేయాలి అని డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు, ఆ కథ చెప్పినప్పుడు ఇలా చేయాలండి అన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అంటే మనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని మనం వినియోగించుకొని చేయడమే. మీకు ఎప్పుడు అనిపించలేదా, మేబీ నన్ను పీపుల్ అలా ఎన్ని రోజులు బట్టి నేను అలా అలవాటు చేశాను కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తే మేబీ దీన్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో? నాకు అనిపించలేదండి. ఎందుకంటే నా వెనకాల డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చెప్పింది చేసి చాలా అనుకోలే, తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు. కానీ ఆ మూవీతో మీరేంటి అన్నది ప్రూవ్ అయింది ఆర్టిస్ట్ గా. ఇది కూడా చేస్తాడా అనేది నాకు ఇండస్ట్రీలో చాలా మంది సార్ ఆ సినిమా బాగుందండి అని చాలా మంది చెప్పారు. మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఎప్పుడు వచ్చింది, ఎవరితో వచ్చింది? నేను ఆ పెద్ద డైలాగ్ చెప్పినప్పుడు, ఫస్ట్ కొబ్బరిమట్లో డైలాగ్ చెప్పినప్పుడు గురుగారు చిరంజీవి గారు చూశారు. తర్వాత 3.5 minute డైలాగు మేము రిలీజ్ చేసినప్పుడు మోహన్ బాబు గారి నుంచి కాల్ వచ్చింది. ఓకే, డైలాగ్ కింగ్ ఆయనే, ఒక డైలాగ్ కింగ్ ఆయన మీకు కాల్ చేశారా? ఆల్రెడీ వాళ్ళ బ్యానర్ లో మీరు వర్క్ చేస్తున్నారు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.